హలో హాయ్ వెల్కమ్ టు అశ్విని మల్టీవర్స్. ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేస్తామా. ఎవరికండి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం లేదు? చికెన్ బిర్యానీకి గుడ్డు, దోసకాయ, పెరుగు పచ్చడి, ఈ వర్షాకాలము వేడి వేడిగా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో తెలిసిన. అది ఎలా చేయాలో చూసేస్తామా. ఆ స్టవ్ మీద పాత్ర పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలా. ఇక్కడ నేను ప్లేట్లో చూపిస్తున్నా. మసాలా దినుసులు వేసేసి అది వేసేసిన తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయ రెండుగా కట్ చేయాలి. కట్ చేసి మనము దాంట్లో వేసేయాలి. చూడండి, ఇట్లా కట్ చేసుకొని వేసేయాలి. 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు తీసుకొని చిన్నదిగా కట్ చేసి దాంట్లో వేసేయాలి. తర్వాత అల్లము తెల్లగడ్డ పేస్ట్ ఉంది కదా, అది ఒక స్పూన్ వేసేసి మీడియం సైజు టమాటా కూడా వేసేయాలి. అది బాగా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసేయాలి. వేసేసిన తర్వాత ఒక అర్ధ నిమ్మపండు పిండుకోవాలా. 1 కప్పు పెరుగు వేసేయాలా. మనకు తగినంత ఉప్పు వేసుకోవాలా. అవంతా వేసేసి బాగా మగ్గనియాలి. మగ్గనిచ్చిన తర్వాత నేను కలర్కి ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర అంతా వేసేసి బాగా కలుపుకొని దాంట్లో చికెన్లో ఉంది కదా వాటరు, అదంతా ఇమరకపోవాలి. అదంతా డ్రై అయిపోవాలి. అది డ్రై అయ్యే లోపల మనం చికెన్ కూడా బాగా ఉప్పు కారం అంటుతుంది, బాగా టేస్ట్గా మెత్తగా ఉంటుంది. అది మనము హై ఫ్లేమ్లో చేయకూడదు, మీడియం మంటలోనే చేయాలి. మీడియం మంట పెట్టుకొనేసి ప్లేట్ వేసేసి చూడండి, అప్పుడప్పుడు కలుపుతా, కింద అడుగు అంటుకోకుండా అప్పుడప్పుడు కలుపుతా చేస్తామంటే చూడండి నీళ్ళంతా ఇమరపోయింది. ఇప్పుడు మనం పక్కన పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూసేస్తాం రండి. ఇక్కడ 1 కప్పు పెరుగుకి 1 పచ్చిమిరపకాయ కట్ చేసి, ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ వేసేసుకొని ఉప్పు వేసుకొనేసి చేతిలో బాగా నలిపినట్లుగా కలపాలి ఎర్రగడ్డ. అప్పుడు పెరుగు పచ్చడి మనము తినేకి బాగా టేస్ట్గా ఉంటుంది. దాంట్లోకి నేను కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. చూడండి, వేసేసినాను. వేసేసిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ మీద మర్చిపోకూడదు కదా, స్టవ్ మీద బిర్యానీ ఉంది కదా అంటే ఆ చికెన్ ఉడికిందా లేదా మనం చూడాలా. ఇప్పుడు చూడండి, నీళ్ళంతా ఎమరపోయింది కదా, ఏమీ లేదు, చికెన్ కూడా ఉడికింటుంది. ఇప్పుడు మనము ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం నానేసినాము అట్లా అంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మనం తప్పిలో పెట్టుకుంటున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేనైతే అట్లదే వేస్తాను, మీ ఇష్టం, మీకు ఎంత కావాలో మీరు వేసుకోండి. వేసుకొనేసి ఆ నీళ్ళు బాగా ఉడికేంతకి మూత పెట్టేయండి. మూత పెట్టేసి నీళ్ళు ఉడికినాక మనం పక్కన నానబెట్టుకున్నాం కదా బియ్యము, అది వేసేయండి. దీంట్లో వేసేసిన తర్వాత మంట వచ్చి మీడియంలోనే పెట్టాలి. మీడియంలో పెట్టుకోవాలా. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోతుందా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత మనకి ఇంకా కావాలంటే దాన్ని యాడ్ చేసుకోవాలా. వేసేసి అప్పుడప్పుడు మనము మంట మీడియంలో పెట్టుకొనేసి కలుపుతూ ఉండాలి. ఈ చికెన్ బిర్యానీ అంతా మీడియం మంటలోనే బాగా ఉడుకుతుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, నాది 3/4% ఉడికిపోయింది, ఇంకా 1% ఉంది అంతే. ముద్ద వేయలేదు అన్నము, బాగా పలాపలా ఉంటుంది. హోటల్లో చేస్తారు కదా అదే మాదిరి పొడి పొడిగా ఉంటుంది అన్నము. చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికింటుంది. చూడు, కలర్ఫుల్గా ఎంత బాగుందో, ఎంత టేస్ట్గా ఉందో చూడండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఇంట్లో.